హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవేశిక పేపర్ 1 న్యూ సిలబస్లో నుంచి పద్య భాగ్లో నుంచి ఫస్ట్ లెసన్ యశోధర కవిలాప్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ లెసన్ మీకు పేజ్ నెంబర్ 5లో ఉంది. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. ఆధునిక్ పద్య మైథిలి శరణ్ గుప్త్. యశోధర అనే ఈ పోయట్రీ రాసింది మైథిలి శరణ్ గుప్త్. సో लेट्स स्टार्ट विथ कवि परिचय. मैथिली शरण गुप्त. मैथिली शरण गुप्त जी का जन्म सन 1886 में उत्तर प्रदेश के झांसी जिले के चीरगांव नामक गांव में हुआ था. సో 1886లో ఉత్తర్ ప్రదేశ్లోని ఝాన్సీ అనే జిల్లాలో చీర్గావ్ అనే ఒక ఊరిలో పుట్టారు మైథిలి శరణ్ గుప్త్. आपके पिता एक निष्ठावान वैष्णव भक्त तथा ब्रज भाषा में मर्मज्ञ कवि है. సో ఈయన ఫాదర్ వైష్ణవ భక్తుడు, విష్ణుమూర్తిని బాగా పూజిస్తారు. సో బ్రజ్ భాష అనేది క్షేత్రీయ గ్రామీణ భాష, ముఖ్యంగా పశ్చిమి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఈ ప్లేసెస్లో నేటివ్గా మాట్లాడే లాంగ్వేజ్. రాజస్థానీ, మధ్యప్రదేశ్ ఇలాంటి ప్లేసెస్లో జానపద పదాలు అంటే కొద్దిగా నేటివ్గా మనం పల్లెటూళ్ళలో వాడే ఏదైతే భాష ఉంటుందో అలాంటి జానపద పదాలు ఎక్కువగా ఉండే లాంగ్వేజ్ బ్రజ్ భాష. నార్మల్గా ఇది కూడా సాంస్క్రిట్ నుంచే వచ్చింది, కానీ ఎక్కువగా భక్తికాల్ టైంలో రైటింగ్స్ అన్నీ నార్త్ సైడ్ రైటర్స్ అందరూ కూడా ఈ బ్రజ్ భాషలో వాళ్ళ రైటింగ్స్ని ఎక్కువగా రాసేవారు. సో మైథిలి శరణ్ గుప్త్ ఫాదర్ కూడా ఎంతో గొప్పగా రైటింగ్స్ అనేవి రాసేవారు. अतः पिता के संस्कारों का ग्रहण प्रभाव आप पर भी पड़ा था. సో యాజ్ ఇట్ ఈస్ వాళ్ళ ఫాదర్ లాగా ఈయన కూడా ఒక మంచి పోయిట్ అయ్యారు. कविता करके ही प्रेरणा की आपको आपके पिता से ही प्राप्त हुई थी. సో పోయిట్ అవ్వాలన్న ఆశ కూడా ఈయనకి తన ఫాదర్ నుంచే వచ్చిందని చెప్పొచ్చు. आपकी शिक्षा दीक्षा घर पर ही हुई. ఈయన బేసిక్ ఎడ్యుకేషన్ అంతా కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారి దగ్గరే అయిపోయింది. कड़ी बोली कविता के क्षेत्र में आपको प्रकाश में लाने का श्रेय महावीर प्रसाद द्विवेदी को प्राप्त है. సో కడీ బోలి అనేది మేరట్, మెయిన్గా మేరట్, గాజియాబాద్ ఇలాంటి నార్త్ సైడ్ ఉండే ప్లేసెస్లో వాడే గ్రామీణ లాంగ్వేజ్. దీన్ని కౌరవి అని కూడా అంటారు. సో ఈ లాంగ్వేజ్లో కూడా ఈయన ఎన్నో రైటింగ్స్ అనేవి రాయడం స్టార్ట్ చేశారు. మహావీర్ ప్రసాద్ ద్వివేది రైటింగ్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మైథిలి శరణ్ గుప్త్ కూడా కడీ బోలి లాంగ్వేజ్లో కవితలు రాయడం స్టార్ట్ చేశారు. आप प्रमुखतः राष्ट्र कवि के नाम से प्रसिद्ध है. సో ఈయన్ని రాష్ట్ర కవి అని అంటారు. आपने स्तुप्त भारत को जागृत करने का सफल प्रयत्न किया था. సో ఎప్పుడైతే మనకి ఫ్రీడమ్ ఫైట్ ఆ టైంలో భారతీయుల్లో అందరిలో కూడా నిరాశ అనేది ఎక్కువైపోయింది. అలాంటి టైంలో ఈయన రైటింగ్స్ అనేవి మనల్ని మోటివేట్ చేయడానికి చాలా హెల్ప్ఫుల్ అయినాయి. ఆప్కి భారత్ భారతి రాష్ట్రీయ భావనాओं का మూర్తి రూప్ హే. సో ఈయన రాసిన రైటింగ్స్లో భారత్ భారతి అనేది ఎంతో మోటివేషన్గా ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేసింది. ఆప్నే సాకేత్ నామ్ సే ఏక్ మహాకావ్య కా प्राणयान किया था. సో अनदर वेरी इंपॉर्टेंट राइटिंग इन दिस साकेत जिसे कड़ी बोली के गौरव ग्रंथों में अनुपम स्थान है. సో సాకేత్ అనేది కడీ బోలి లాంగ్వేజ్లో మంచి ప్లేస్ పొందిందనమాట. इस काव्य पर आपको हिंदी साहित्य सम्मेलन का मंगल प्रसाद पारितोषिक तथा हिंदुस्तानी अकादमी का पुरस्कार भी प्राप्त हुआ था. సో ఈయన రాసిన సాకేత్కి గాను ఈయనకి మంగళ్ ప్రసాద్ పారితోషిక్ అనే అవార్డ్, అలాగే హిందుస్థానీ అకాడమీ నుంచి పురస్కారం కూడా వచ్చింది. ఆప్ సంసద్ కే సదస్య బి రహ్ చుకే తే. ఈయన పార్లమెంట్ మెంబర్గా కూడా వర్క్ చేశారు. ఆప్కే అన్య కావ్య గ్రంథోం మే యశోధర, జయత్రధ్వజ్, జయభారతి, పంచవటి, పృథ్వీపుత్ర, కిసాన్ ఆది ఉల్లేఖనీయ హే. సో సమ్ ఆఫ్ హిస్ ఫేమస్ రైటింగ్స్ ఆర్ यशोधरा, जयत्रध्वज, जयभारती, पंचवटी, पृथ्वीपुत्र, किसान. आप बंगाल भाषा के भी विद्वान है. సో ఈయన బెంగాల్ లాంగ్వేజ్లో కూడా ఒక మంచి స్కాలర్. बंगाल के माइकल मधुसूदन दत्त कृत मेघनाद वध नामक प्रबंध काव्य का सुंदर काव्यानुवाद भी आपने प्रस्तुत किया था. సో మైకేల్ మధుసూదన్ దత్ అనే ఒక ఆథర్ రాసిన మేఘనాద్ వధ్ అనే ఒక కావ్యాన్ని
ఈయన హిందీలోకి ఎంతో చక్కగా అనువాదం చేశారు. सन 1964 में आपको देहावसान हुआ था. సో 1964లో ఈయన చనిపోయారు. సో లెట్స్ స్టార్ట్ విత్ అవర్ కవిత. యశోధరా కా విలాప్. విలాప్ మీన్స్ లేమెంట్, గ్రీఫ్, బాధ. సో యశోధర ఎవరు, ఆవిడ పడిన బాధ ఏంటో మనం ఈ లెసన్లో తెలుసుకుందాం. యశోధర సిద్ధార్థ్ గౌతముడి భార్య. ఎవరైతే బుద్ధిస్ట్ని స్థాపించారో ఆ గౌతమ బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థ్ గౌతమ్. ఆయన భార్య యశోధర. సిద్ధార్థ్ గౌతమ్ తండ్రి పేరు శుద్ధోధన్, తల్లి పేరు మాయ. అయితే సిద్ధార్థ్ గౌతముడి చిన్నప్పుడు అతని జాతకం చూసిన గురువులందరూ కూడా అతడు సన్యాసిగా మారి దేశాటనం చేస్తాడు, అంటే దేశాల మీద తిరుగుతూ ఉంటాడు అని చెప్పడంతో తల్లి తండ్రి ఇద్దరు కూడా రాజు భవంతి ఏదైతే ఉందో ఆ కోటియర్లోనే ఆ కుర్రవాడు ఉండేలాగా చూసుకున్నారు. ఎప్పుడూ కూడా సిద్ధార్థ్ తన యొక్క కోటియర్ని దాటి బయటికి వెళ్ళిందే లేదు. ఆయనకి ఎంగేజ్ వచ్చేసరికి యశోధరానిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళకి రాహుల్ అనే ఒక బాబు కూడా పుడతాడు. ఒక్కసారి ఆయన తన ప్యాలెస్లో నుంచి బయటికి వచ్చి చారియట్లో వెళ్తున్న టైంలో ఫస్ట్ అతనికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు సమ్ డిసీజ్తో ఇబ్బంది పడుతూ ఉన్నాడు. అప్పుడు ఆ చారియట్ని నడిపే అతన్ని అడుగుతాడు, ఏంటి అతనికి ఏమైంది అంటే, ప్రభు అతనికి డిసీజ్ వచ్చింది అని చెప్తాడు. ఎందుకు డిసీజ్ వచ్చిందంటే అది నార్మల్, ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక డిసీజెస్ వస్తూ ఉంటాయి అంటే, నాకు కూడా వస్తాయా అంటే అఫ్కోర్స్ వస్తాయి అని చెప్పంగానే ఈయన స్టన్ అయిపోయాడు. ఇప్పటిదాకా తను అలాంటి డిసీజెస్ ఉంటాయి అని కూడా ఆయనకి తెలియదు అనమాట. ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఒక ఓల్డ్ మెన్ని చూస్తాడు. ఆ ఓల్డ్ మెన్ని చూడగానే ఎందుకు ఈ వ్యక్తి ఇలాగున్నాడు అంటే, తను ఓల్డ్ అయిపోయాడు, ఆ ఓల్డ్ అయిపోవడం వల్ల తనకి స్ట్రెంగ్త్ తగ్గిపోయింది అని చెప్తాడు. నేను కూడా ఇలా అవుతాను అనగానే అఫ్కోర్స్ మహారాజా, ఎవరన్నా సరే ఓల్డ్ ఏజ్ అనేది కామన్ అని చెప్పాడు. ఈయన ఇంకా ఆలోచనలో పడిపోయాడు. ఆ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక మనిషి చనిపోతే అతన్ని కొంతమంది మోసుకొని వెళ్తున్నారు. అప్పుడు తను ఆ చారియట్ నడిపే అతన్ని అడుగుతాడు, ఎందుకు అతన్ని తీసుకొని అలా వెళ్తున్నారంటే, అతను చచ్చిపోయాడు, అందుకే వీళ్ళు తీసుకెళ్ళి అతన్ని బర్రీ చేసేస్తారు అని చెప్తాడు. అదేంటి నేను కూడా చచ్చిపోతానంటే, అఫ్కోర్స్ ప్రభు, భూమి మీద పుట్టిన ఏ ప్రాణి అయినా చచ్చిపోతుంది అని చెప్పంగానే ఈయనకి అప్పటిదాకా ప్రపంచం అంటే ఇది, లోకం అంటే ఇది, జీవితం అంటే ఇది అని తెలియదు. ఒకేసారి తెలుసుకునేసరికి ఆయనకి ఈ మెటీరియల్ వరల్డ్ మీద విరక్తి అనేది వచ్చింది. ఆ రోజు రాత్రికి రాత్రే ఆయన ఎవ్వరికీ చెప్పకుండా ప్యాలెస్ని వదిలేసి దేశాటనం చేయడానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన టైంలో ఆయన వైఫ్ యశోధర, చిన్న బిడ్డ 4 సంవత్సరాల బిడ్డ రాహుల్ మాత్రం ఉన్నారు. సో ఆవిడ ఎంతో బాధపడుతుందన్నమాట. నేను భార్యని, నాకు ఒక మాట చెప్పాలని కూడా ఆయనకి తెలియదా వెళ్ళిపోతున్న టైంలో అని ఆవేదన పడుతుంది. ఆ ఆవేదనే మన ఈ లెసన్ యశోధరా కా విలాప్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. सिद्धि हेतु स्वामी गए यह गौरव की बात, पर चोरी चोरी गए यह बड़ा व्यघात. So to gain knowledge, సిద్ధి హేతు టు గెయిన్ నాలెడ్జ్ ఆర్ సక్సెస్, అలాంటివి పొందడానికి స్వామి అంటే తన హస్బెండ్ని తను ప్యాలెస్ వదిలేసి వెళ్ళిపోయారు. ఓకే, అది చాలా మంచిది, చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సిన విషయం. కానీ చోరీ చోరీ గయే, చెప్పకుండా దొంగతనంగా వెళ్ళిపోయారు. యహ బడా విఘాత, అది చాలా ట్రబులింగ్గా ఉంది. సఖీ వే ముజ్సే కహకర్ జాతే, సఖీ తనకి చెలికత్తెలు ఉంటారు కదా, సో తన్ని సర్వ్ చేసే ఆ చెలికత్తెలతో ఒక మెయిన్ అమ్మాయి ఉంటుంది కదా, ఫ్రెండ్గా భావించి తనతో షేర్ చేసుకుంటుంది. ఓ మై డియర్ ఫ్రెండ్, తను నాకు చెప్పి వెళ్ళుండొచ్చు కదా. कहतो क्या मुझमें वे अपनी पथ बांध की पाते. సో నాకు ఎందుకు చెప్పలేదు, ఒకవేళ అతను నాకు చెప్తే నేను ఆపేస్తానని భయపడ్డారా. పత్ బాధ, పత్ బాధ అంటే ఆబ్స్టికల్, నేను ఆపేస్తాను, నేను తన ఆలోచనలకి అడ్డుగా ఉంటాను అని భయపడ్డారా అని అంటుంది. मुझको बहुत उन्हें माना, फिर भी क्या पूरा पहचाना. मैंने मुख्य उसकी को जाना, जो वे मन में लाते. सकी वे मुझसे कहकर जाते. సో ఇంకా ఆవిడ ఏమని చెప్తున్నారు, నా గురించి కంప్లీట్గా ఆయనకే తెలుసు, ఆయన మనసులో ఏముంటుందో మేమిద్దరం ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాము. ఆయన నన్ను ఇంతైనా అర్థం చేసుకుంది,
నేను ఏమనుకుంటానో, నా మనసులో భావాలేంటో అవన్నీ ఆయనకి తెలీదా? ఓ ఫ్రెండ్, ఆయన నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు అని ఆవిడ బాధపడుతున్నారు. स्वयं सुसज्जित करके क्षण में प्रियतम को प्राणों के पण में हमी बेज देती है रण में क्षत्र धर्म के नाते सकी वे मुझसे कहकर जाते. సో ఇంకా ఆవిడేం చెప్తున్నారు, నేను ఒక క్షత్రియ స్త్రీని. క్షత్రియ స్త్రీ దేనికి కూడా భయపడదు, ఎలాంటి ఆబ్స్టికల్ వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటుంది. అలాంటి నేను తను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి వెళ్తాను అంటే అన్ని విధాలుగా సిద్ధం చేసి నేనే పంపించేదాన్ని. యుద్ధానికి వెళ్ళాలన్నా లేదా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలన్నా ఇలాంటి మంచి వాటికి భార్య భర్తని ముందుండి పంపిస్తుంది. ఓ ఫ్రెండ్, తను నాకు చెప్పకుండా వెళ్ళి ఉండాల్సింది కాదు అని ఎంతో ఆవేదన చెందుతుంది. हुआ ना यही भी भाग्य अभाग्य किसी पर विफल गर्व अब जागा जिसने अपनाया था त्यागा रहे स्मरण ही आते सकी वे मुझसे कहकर जाते. సో ఆవిడ తన ఫార్చ్యూన్ తలరాతని తలుచుకుంటూ చాలా బాధపడుతున్నారు. ఎంతో అద్భుతంగా సిద్ధార్థతో నా పెళ్లి జరిగింది. మేమప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎంతో ప్రౌడ్గా కూడా నేను ఫీల్ అయ్యాను. మా బిడ్డ కూడా మాకు పుట్టాడు. ఇంత మంచి టైంలో ఆయన నన్ను వదిలేసి వెళ్ళారు. ఇది నా అన్ఫార్చ్యూనా? నేను ఏం తప్పు చేశాను? నాకు ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. నేను జీవితాంతం ఈ వేదంతో ఎలా బ్రతకను అని తన సఖీ దగ్గర తను బాధపడ్డారు. नयन उन्हें है निष्ठुर करते पर इसके जो आंसू बहते सदैव हृदय वे कैसे सहते गए तारस ही काते सकी वे मुझसे कहकर जाते. సో ఇంకా ఆవిడ తన బాధను వ్యక్తం చేస్తూ సిద్ధి అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని వెళ్తున్నారు. సరే, ఆ మాట నాకు చెప్పొచ్చు కదా. ఇంతమంది ఇన్ని విధాలుగా క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ బాధ అంతా నా కళ్ళల్లో నిండిపోయి ఉంటుంది. నేను బాధపడడం తప్ప ఇంకా ఏం చేయగలను? నా బాధని ఎవరికి వ్యక్తపరచగలను? ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఒక్కసారి నా గురించి ఆలోచించాలనిపించలేదా? నా బిడ్డ గురించి ఆలోచించాలనిపించలేదా అని ఆవిడ ఎంతగానో విలపించారు. జాయ్ సిద్ధ్ పావే వే సుఖ సే దుఃఖీ నా హో ఇస్ జన్ కే దుఃఖ సే उपलब्ध धूम में किसी मुख से आज अधिक वे भाते सकी वे मुझसे कहकर जाते. సో నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, ఆయనకి హామీ ఇస్తాను, మీరు ఎలాగన్నా సరే నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి, ప్రపంచ యాత్ర చేయండి, అందరికీ మంచి నేర్పించండి, మీ అడుగులో అడుగునే నేను తోడు వస్తాను అని చెప్పి ఆయనకి అష్యూరెన్స్ నేను ఇవ్వలేకపోయానా? ఆయన అడిగితే నా ప్రాణాలు సైతం హ్యాపీగా ఇచ్చేస్తాను కదా. అలాంటి నన్ను, నా మనసుని ఆయన అర్థం చేసుకోలేకపోయారా? ఒక్క మాట నాకు చెప్పి వెళ్ళొచ్చు కదా అని తన ఆవేదనంతా కూడా తన చెలకత్తెలతో చెప్పుకున్నారు యశోధర. పర్ క్యా ఘాతే ఘాతే సఖీ వే ముझसे कहकर जाते. సో ఈ విధంగా ఎంతో బాధపడుతూ ఆవేదన పడుతూ తన భర్త తన దగ్గర లేనందుకు తన చెలకత్తెతో తన బాధనంతని షేర్ చేసుకున్నారు యశోధర. సో దిస్ ఈజ్ యువర్ పోయిట్రీ యశోధర కా విలాప్. పేజ్ నెంబర్ 7లో మీకు షార్ట్ క్వశ్చన్స్ అండ్ సారాంశ్ ఉన్నాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ ఇట్. యశోధర కౌన్ హే? యశోధర ఎవరు? యశోధర సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధ్ కి పత్ని హే. సో యశోధర సిద్ధార్థ్ గౌతమ్ బుద్ధుడి యొక్క వైఫ్. यशोधरा के दुख का प्रमुख कारण क्या है? सो व्हाट इज द मेन रीजन ऑफ ग्रीफ ऑफ यशोधरा? सिद्धार्थ यशोधरा से कहे बिना सिद्ध प्राप्त करने के लिए चले गए. यही यशोधरा के दुख का प्रमुख कारण है. సో వితౌట్ టెల్లింగ్ గౌతమ్ బుద్ధ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ప్యాలెస్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ టైంలో ఆయనకి ఒక వైఫ్, ఒక చిన్న బాబు కూడా ఉన్నారు. అట్లీస్ట్ నాకన్నా చెప్పి వెళ్ళాలి కదా అని తన వైఫ్ ఎంతగానో ఆ పెయిన్ తీసుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్. जिसने अपनाया था त्यागा, इसी पंक्ति का तात्पर्य क्या है? तात्पर्य मीन्स मीनिंग. सिद्धार्थ ने यशोधरा के साथ विवाह किया और अपनाया, लेकिन अब वे यशोधरा को त्याग कर छोड़कर चले गए.
సో నన్ను పెళ్లి చేసుకునేటప్పుడు జీవితాంతం నాకు తోడుగా ఉంటాను అని నన్ను ప్రామిస్ చేశారు. అలాంటి ప్రామిస్ని ఇప్పుడు అబాండెంట్ అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు అని ఆవిడెంతో బాధపడ్డారు. సో దీస్ ఆర్ 3 షార్ట్ క్వశ్చన్స్. నెక్స్ట్ మీకు కవి పరిచయం ఉంది. ఒకసారి కవి పరిచయ ప్రొనౌన్సియేషన్ చూద్దాం. मैथिली शरण गुप्त जी का जन्म 1886 में उत्तर प्रदेश के झांसी जिले के चीरगांव नामक गांव में हुआ था. आपके पिता एक निष्ठावान वैष्णव भक्त तथा व्रज भाषा में मर्मज्ञ थे. कविता करने की प्रेरणा भी आपको अपने पिता से ही प्राप्त हुई थी. आप मुख्यतः राष्ट्र कवि के नाम से प्रसिद्ध है. आपने स्तुप्त भारत को जागृत करने का सफल प्रयत्न किया था. आपकी भारतीय राष्ट्रीय भावनाओं का मूर्ति रूप है. आपने साकेत नामक एक महाकाव्य का प्राणायन किया था जो कड़ी बोली के गौरव ग्रंथों में अनुपम स्थान रखता है. आपके अन्य काव्य ग्रंथों में यशोधरा, जयत्रध्वज, जय भारती, पंचवटी, पृथ्वीपुत्र, किसान आदि उल्लेखनीय है. సో ఆల్రెడీ బిఫోర్ నేను కవి పరిచయం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇది ఓరల్ ఇచ్చేసాను. నెక్స్ట్ మన సారాంశ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చదువుకుందాం. కవిత का सारांश लिखिए. मैथिली शरण गुप्त राष्ट्र कवि के नाम से प्रसिद्ध है. సో మైథిలి శరణ్ గుప్త్ రాష్ట్ర కవి అని అందరూ పిలుస్తూ ఉంటారు. ఆయన అలాగే చాలా ఫేమస్. आपने स्तुप्त भारत को जागृत करने का सफल प्रयत्न किया था. ఆఫ్టర్ ఎ లాట్ ఆఫ్ స్ట్రగుల్ ప్రతి ఇండియన్లో కూడా నిరాశ అనేది వచ్చేసింది. అలాంటి స్టేట్ నుంచి అవేకెన్ తేవడానికి ఈయన తన రైటింగ్స్ ద్వారా ఎంతో ప్రయత్నించారు. యశోధరా కా విలాప్ शीर्षक यह कविता राष्ट्र कवि मैथिली शरण गुप्त जी के खंड काव्य यशोधरा का एक अंश है. సో యశోధరా కా విలాప్ అనే ఈ పార్ట్ ఆయన మెయిన్ రైటింగ్ అయిన యశోధర అనే ఒక నావెల్ నుంచి తీసుకున్నాం. गौतम बुद्ध की पत्नी का नाम यशोधरा है. సో మన సిద్ధార్థ గౌతమ్ బుద్ధుడి యొక్క వైఫ్ यशोधरा. गौतम बुद्ध जीवन का अर्थ समझने के लिए घर, परिवार, राज्य आदि छोड़कर चले गए. సో గౌతమ్ బుద్ధ లైఫ్ యొక్క పర్పస్ ఏంటో తెలుసుకోవడానికి తన వైఫ్ని, ఫ్యామిలీని, పిల్లల్ని, ఇంటిని, రాజ్యాన్ని అన్నిటిని వదిలేసి వెళ్ళిపోయారు. యశోధరా సఖీ సే కహతీ హే. సో యశోధర ఆ విషయం తెలుసుకున్న తర్వాత తన చెలికత్త ఒక ఫ్రెండ్గా ట్రీట్ చేస్తూ తనకి తన బాధనంతటిని చెప్పుకున్నారు. జీవన్ కి వాస్తవికత ఏవం సిద్ధి హాసిల్ కర్నే కే లియే మేరే స్వామి ఘర్ చోడ్కర్ గయే హే. సో లైఫ్ యొక్క రియాలిటీ గురించి తెలుసుకోవడానికి, ఆయన నాలెడ్జ్ని అకంప్లిష్ చేసుకోవడానికి నా భర్త ఇల్లు వదిలి వెళ్ళిపోయారు. यह मेरे लिए गौरव की बात है. సో ఇది నాకు చాలా గర్వించాల్సిన విషయం. फिर भी वे क्यों रात के समय मुझसे कहे बिना गए. సో ఆయన వెళ్ళాలి అనుకున్నప్పుడు రాత్రి టైంలో అది కూడా నాకు చెప్పకుండా ఎందుకు వెళ్ళారు. యహీ మేరే లియే బహుత్ దుఃఖ్ దేతే హే. ఇది నన్ను చాలా బాధ కలిగిస్తుంది. क्या उन्हें सोचा कि मुझसे कहने पर मैं उन्हें जाने ना देती. సో ఆయన ఏమనుకున్నారు, ఒకవేళ ఆయన నాకు చెబితే నేను ఆయన్ని వెళ్ళనివ్వను అనుకున్నారా. క్యా ఉన్హోనే ముజే అప్నే పత్ కా బాందా సమజా. నేను ఆయన దారికి అడ్డుపడతాననుకున్నారా. వైసే మేరే పతి ముజే బహుత్ మాన్తే హే. అయినా సరే నా భర్తకి నా గురించి చాలా బాగా తెలుసు. ఫిర్ భీ ముజే ఉన్హోనే సంపూర్ణ రూప్ సే నహీ పెహచానా. కానీ ఈ విషయం జరిగిన తర్వాత అసలు ఆయనకి నేను అర్థం కాలేదేమో అనిపిస్తుంది. వే జిస్ బాత్ కో ప్రముఖ మాన్తే తే ఉసీ కో మే భీ మాన్తీ థీ. ఆయన దేనికైతే ఇంపార్టెన్స్ ఇస్తారో నేను కూడా దానికే ఇంపార్టెన్స్ ఇస్తాను. ఫిర్ భీ వే ముజ్సే కహే బినా చలే గయే. అయినా సరే ఆయన నాకు చెప్పకుండా వెళ్ళిపోయారు. సఖీ अगर वे मुझसे कहकर जाते तो कितना अच्छा लगता है. సో ఓ మై డియర్ ఫ్రెండ్, ఒకవేళ తను నాకు చెప్పి వెళ్ళుంటే ఎంత బాగుంటుంది. యశోధర ఆగే కహతే హే హమ్ క్షత్రియ హే. సో ఇంకా యశోధర ఫర్దర్గా ఏం చెప్తున్నారంటే మేము క్షత్రియులము. क्षत्रिय नारी अपने पति को युद्ध क्षेत्र में बेचते समय स्वयं को
सुसज्जित करके संतोष के साथ पति के प्राण को गांव में रखकर बेचती है। సో ఒక క్షత్రియ స్త్రీ యుద్ధానికి వెళ్తున్న తన భర్తని ఎంతో అద్భుతంగా అలంకరించి తను కూడా ఎంతో సౌభాగ్యంగా అలంకారం చెంది ఆపద వస్తుంది అని తెలిసినా సరే తన భర్తని పంపిస్తుంది। अगर वे मुझसे कहकर जाते तो मुझे कितना आनंद मिलता था। ఒకవేళ తను నాకు చెప్పి వెళ్ళుంటే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని। లేకిన్ హే సఖీ వే ముజ్సే కహే బినా హీ చలే గయే। బట్ ఓ మై డియర్ ఫ్రెండ్, తను నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు। అపనే భాగ్యకే బారే మే కహతీ హే, తన ఫార్చ్యూన్ గురించి తలరాతను గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు। మేరే భాగ్యమే ఏ సబ్ లిఖా నహీ హే, సో నా తలరాతలో ఇదంతా రాసి లేదు। మే అభాగ్యహీన్ హూ, నేను అన్ఫార్చ్యూన్ని। अब मैं किसी बात पर अपने को गौरवित मानू, ఇప్పుడు నేను ఏ విషయం మీద నాకు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి। मेरे पति ने मेरे साथ विवाह रचकर मुझे पहले स्वीकार किया। నా భర్త నన్ను పెళ్లి చేసుకొని ఒక అద్భుతమైన లైఫ్ని నాకు చూపించారు। లేకిన్ అబ్ ముజే చోడ్కర్ చలే గయే, బట్ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు। మేరే పాస్ అబ్ ఉన్కా స్మరణ్ మాత్ర బచా హే, జస్ట్ ఇప్పుడు ఆయన నాతో లేరు, కేవలం ఆయన పేరు మాత్రమే నాతో ఉంది। हे सखी वे मुझसे एक बार कहकर जाते तो कितना अच्छा लगता है। ఓ మై డియర్ ఫ్రెండ్, తను నాకు ఒక్క మాట చెప్పి వెళ్ళుంటే ఎంత బాగుంటుంది। యశోధర ఆగే कहती है मेरे आंखों उनको करुणाहीन कहते हैं। నా కళ్ళు ఆయన కోసం ఏడవద్దు అని అంటున్నాయి, కరుణ చూపించొద్దు అని అంటున్నాయి, కానీ నా కన్నీళ్లు ఆగటం లేదు। మేరే హృదయ ఇస్ వేదన కో సహ నహీ పాతా హే, నా మనసు ఈ వేదనని భరించలేకపోతుంది। और मेरे इस हालत को देखकर वह तरस खाता है, నా మనసే నా ఈ సిచ్యువేషన్ని చూసి నా మీద జాలి పడుతుంది। हे सखी मेरे पति मुझसे एक बार कहकर जाते तो कितना अच्छा लगता है। ఓ మై డియర్ ఫ్రెండ్, ఒక్కసారి నా భర్త నాకు చెప్పి వెళ్ళుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది। ఆఖిర్ యశోధర कहती है, ఎట్ లాస్ట్ ఇంకా ఆవిడ ఏమని చెప్తున్నారు, ठीक है वे जाकर सिद्ध प्राप्त करे, ఓకే ఆయన్ని వెళ్ళి నాలెడ్జ్ గెయిన్ చేసుకోమను। हम लोगों के दुखों उन्हें की प्रकार भी दुखित ना करे, సో మన ఆవేదన ఏదైతే ఉంటుందో దానివల్ల ఆయనకి ఎలాంటి ఆపద కూడా కలగకూడదు। ఇస్కే అలావా మే క్యా కహ సక్తీ హూ, దీని తప్ప నేను ఇంక ఏం మాట్లాడగలను। కిస్కే పాస్ జాకర్ అపనా దుఃఖ్ ప్రకట్ కర్ సక్తీ హూ, ఎవరి దగ్గరికి వెళ్ళి నా బాధ అంతా చెప్పుకోగలను। लेकिन सखी सिर्फ एक बार वे मुझसे कहकर जाते तो कितना अच्छा लगता है, తన కోసం నిరీక్షిస్తున్న భార్య ఉంది, దానికి చెప్పి వెళ్ళాలి అనే ఆలోచన ఆయనకు ఉండుంటే ఎంత బాగుంటుంది అని ఎన్నో విధాలుగా ఆవిడ బాధపడ్డారు। अंत में वह अपने आप को यह कहकर आश्वासन देती है कि वे जब वापस आएंगे तब जरूर कुछ अपूर्व अनुपम चीज लेकर आएंगे। సో తనకి తాను అష్యూరెన్స్ ఇచ్చుకుంటూ ఏం చెప్పుకుంటున్నారు అంటే, ఎప్పుడైతే గౌతమ్ బుద్ధ రిటర్న్ అవుతారో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఎంతో అద్భుతమైన ఒక శక్తితో ఆయన తిరిగి వస్తారు। మేరే ప్రాణ్ ఉసే పాకర్ ఆహ్లాదిత్ హోంగే, సో నా మనస్సు నా శరీరం అంతా కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది। जो भी हो वे अगर मुझसे कहकर जाते तो मैं बहुत आनंद हो जाते, ఏదేమైనా కానీ ఒక్క మాట నాకు చెప్పుంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని। यशोधरा का विचार है कि पति के मन में उसके प्रति ఆత్మీయత की భావన नहीं है। సో ఎట్ లాస్ట్ ఆవిడ ఏమనుకుంటున్నారు అంటే తన మీద తన భర్తకి ప్రేమ అనేది లేదు। ఇస్లియే వే ఇస్సే కహే బినా చలే గయే, అందువల్లే నాకు చెప్పాలి అని కూడా ఆయనకి అనిపించలేదు। అతః యహ విచార్ యశోధరాకు దుఃఖిత్ కర్తా హే, ఎప్పుడైతే ఇలాంటి భావన ఒక స్త్రీకి వస్తుందో అది ఎంతో నరకంగా ఉంటుంది ఆవిడికి। సో దిస్ ఈజ్ యువర్ సారాంశ్ యశోధరా కా విలాప్। నెక్స్ట్ వన్ మీకు ఇందులో ఒక సప్రసంగ వ్యాఖ్య ఉంది। जाय सिद्धि पावे वे सुख से, दुखी ना हो इस जन के दुख से, उपलब्ध दूं मैं किसी मुख से, आज अधिक वे बातें सकी वे मुझसे कहकर जाते। సో దీనికి
మీరు కవి పరిచయాన్ని పెట్టి మీకు ఏదైతే పేజ్ నెంబర్ 7లో ఒక 6 లైన్స్ కవి పరిచయం ఉందో దాన్ని రఫ్గా 4-5 లైన్స్ రాయండి. ఆ తర్వాత సందర్భం పెట్టండి. ये पंक्ति यशोधरा का विलाप शीर्षक कविता से लिया गया है. इस कविता के रचयिता राष्ट्रकवि మైథిలి శరణ్ గుప్త है. సో ఇది యశోధరా का विलाप అనే లెసన్లో నుంచి తీసుకున్నారు. దీని రైటర్ राष्ट्रकवि మైథిలి శరణ్ గుప్త. एंड దీని भावार्थ, यशोधरा को इस बात पर दुख नहीं है कि उसके पति उसके त्याग कर तप करने के लिए वन चले गए. సో యశోధర బాధ తన భర్త తనని వదిలేసి వనానికి వెళ్ళి తపస్సు చేసుకుంటున్నారు అని కాదు. లేకిన్ ఉస్కే పతి ఉస్సే కహే బినా చలే గయే యహ బాత్ ఉస్కో అధిక్ దుఃఖ్ దేతి హే. తన భర్త తనకి చెప్పకుండా వెళ్ళిపోయారు కదా, అది ఇంకా తనని బాధ కలిగిస్తుంది. ఫిర్ భీ కహతీ హే ఠీక్ హే వే చలే జాయే సిద్ధ ప్రాప్త్ కరే ఔర్ సుఖీ రహే. సో పర్వాలేదు, ఆయన వెళ్తే వెళ్ళారు, ఆయన ఎక్కడ వెళ్ళినా జాగ్రత్తగా ఉండాలి, ఆయన నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలి. వే యహాకే లోగోంకి చింతా నా కరే, ఇక్కడున్న వాళ్ళ గురించి ఏమి బాధపడాల్సిన అవసరం లేదు. ఇస్కే దుఃఖ్ సే దుఃఖీ నా హోవే, మన బాధ వల్ల ఆయనకి బాధ కలగకూడదు. उन्होंने पहले मुझे अपनाया अब मुझे त्याग दिया. ఫస్ట్ ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు, నాతో జీవితాంతం ఉంటా అన్నారు, కానీ ఇప్పుడు నన్ను వదిలి వెళ్ళిపోయారు. ఇస్లియే మే కిసీ సే షికాయత్ భీ నహీ కర్ సక్తి. సో నేను ఎవరిని కూడా దీని గురించి బ్లేమ్ చేయాలి అనుకోవటం లేదు. फिर भी यशोधरा कहती है मुझसे कहकर जाते तो उनके निर्णय मेरे लिए अधिक वांछनीय रहता है. సో ఇంకా యశోధర ఏమని చెప్తున్నారు, నాకు ఒక మాట చెప్పుంటే ఆయన ఏదైతే డిసిషన్ తీసుకున్నారో అది నాకు ఫైనల్, నేను కూడా దాన్నే సపోర్ట్ చేస్తాను కదా. లేకిన్ వే ముజ్సే కహే బినా చలే గయే, బట్ ఆయన నాకు చెప్పకుండానే వెళ్ళిపోయారు అంటూ తన ఆవేదన అంతా కూడా ఇలా ఎక్స్ప్రెస్ చేసి ఉంటారు అని మైథిలి శరణ్ గుప్త ఎంతో చక్కగా ఈ పోయిటరీ ద్వారా మనకి తెలియజేశారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ యశోధరా కా విలాప్. I hope you understand. Thanks for watching.